హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే పీతల ఇగురు. ఎంత బావుందో ఈ క్లైమేట్‌కి, ఈ టైంలోనే మనకి పీతలు దొరుకుతాయండి. సో, ఇలానే మీరు ప్రిపేర్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అయితే మీరు ముందుగా లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్‌లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. వెళ్ళి చూడండి. సో, మీరు పీతలు కొనేటప్పుడు ఇలా ఈ కలర్‌లో కొంచెం రెడ్‌గా ఉండే పీతలు తీసుకోండి. కొంచెం బ్లాక్‌గా ఉన్నవైతే తీసుకోకండి. ఇప్పుడు ఈ పీతల్ని బతికున్నవే దొరుకుతాయండి. మీరు బతికున్నవే తీసుకోండి. టేస్ట్ బావుంటుంది. సో, చూసారా, క్లీన్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఆ యెల్లోగా కనిపిస్తుంది కదా! అది పీతల షిట్ అనమాట. దాన్ని తీసేయాలి. చాలా మందికి తెలీదండి. అది మీరు తీసేయాలి. లేకపోతే కర్రీ అనేది టేస్ట్ మారిపోతుంది. అది తినకూడదనమాట. సో, అది క్లీన్ చేసేటప్పుడు చూసుకోండి. మరీ ట్యాప్ కింద ఎక్కువ వాటర్ ఎక్కువ పెట్టేసి గాని మీరు క్లీన్ చేశారంటే దానిలో ఉన్న మీకు అక్కడే మెయిన్ ఉంటుందనమాట. ఏంటి మనకి ఆ పీతల్లోన అక్కడ ఆ ఫ్లష్ కూడా మొత్తం కూడా ఎళ్ళిపోతుందండి. సో, మీరు అక్కడ క్లీన్ చేసేటప్పుడు చూసుకోండి. మరి ఎక్కువ వాటర్ పెట్టేయకండి. నెమ్మదిగా చెయ్యితో మొత్తం తీసేయండి. సో, అలా క్లీన్ చేసుకోవాలి. సో, అందుకని నేను చూపిస్తున్నా. చాలా మందికి తెలీదు ఎలా క్లీన్ చేయాలో. ఆ యెల్లోయిష్‌గా కొన్నింట్లో గ్రీన్‌గా ఉంటుందండి. మరి ఫ్రెష్ కాకపోతే గ్రీన్‌గా అయిపోతాయి. ఆ గ్రీన్‌గా ఉన్నదంతా తీసేయాలనమాట. సో, మీరు కొంచెం చేదు కూడా వచ్చేస్తుంది అది ఉంటే. తర్వాత కొంచెం గడ్డుప్పు అంటే కల్లుప్పు అంటారు కదా! కల్లుప్పు, పసుపు, కొంచెం నిమ్మకాయ వేసుకొని వాటిని క్లీన్ చేయండి. చేసేటప్పుడు కొంచెం చూసుకోండి, మొత్తం అవి చేతులకి గుచ్చుకుంటాయండి. సో, అందుకని నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలి. మొత్తం పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం అవన్నీ కూడా అన్నిటికీ ఫుల్‌గా అప్లై అయినట్టు చేసి వాటిని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇలా ఒకటి ఏదైనా తీసుకొని వాటిని ఆ కాలుంటాయి కదా! లెగ్స్ ఉంటాయి కదా! వాటిని కొట్టుకోండి. అంటే ఆ పైనున్న మీకు పింక్ మొత్తం అంటే పగిలేటట్టు కొట్టుకోండి. లేకపోతే తినేటప్పుడు మీరు అవి గట్టిగా చాలా గట్టిగా ఉంటాయండి. అది మీరు తినలేరనమాట. సో, ఇక్కడ నేను ఇలా చేసేటప్పుడు నాకైతే టేక్ కేర్ అండి. నాకు కూడా అది గుచ్చుకొని బ్లడ్ వచ్చేసింది. సో, మీరైతే టేక్ కేర్. చాలా గట్టిగా ఉంటాయవి. సో, అయితే నేను ఈ కుట్టే సుత్తి లాంటిది మీరు చూస్తున్నారు కదా! అది ఏంటంటే మీకు కూడా అది కావాలంటే ఆహ్, మీరు బర్త్‌డేకి ఒక కేక్ ఆర్డర్ ఇచ్చానండి. అది పినాటా కేక్ అంటారనుకుంటా. ఇలా బాల్‌లా ఉంటది. దానిపైన కొడతారు కదా! సో, ఆ కేక్. సో, దాంతో పాటు వచ్చింది. అది వచ్చేటప్పుడే నాకు అనిపించిందనమాట. దీన్ని పడేయకుండా ఉంచుదాం, దీనికి పనికొస్తది అని. సో, దాన్ని ఉంచాను. ఎప్పుడు ఈ మనకి క్రాబ్స్ తెచ్చినా, ఈ పీతలు తెచ్చినా అది యూజ్ చేసి దాన్ని కొడతా. బాగా కొట్టి మాత్రమే మీరు కర్రీ చేయండి. సో, ఆ వాటిపైన పెంకులన్నీ తీసేయండి. లేకపోతే నోటికి తగులుతాయి. తినేటప్పుడు లోపలికెళ్ళిపోతాయి. తర్వాత దాంట్లో మసాలా కోసం మిక్సీ జార్‌లో ఆనియన్స్ వేసుకోండి. తర్వాత దాంట్లో అన్ని మసాలా దినుసులు వేసుకోండి. కొంచెం కొంచెం అన్నీ వేసుకోండి. తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. గసగసాలు ఇలా అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లోకి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పెప్పర్ కూడా వేశానండి. సో, అన్నీ వేసుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత తర్వాత కొంచెం ఇలా టమాటా ప్యూరీ కూడా చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బావుంటుంది. నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. మీరైతే ఏ ఆయిల్ యూజ్ చేస్తారో అదే యూజ్ చేయండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని మన పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, దాన్ని వేసేయండి. వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని దానిపైన మూత పెట్టుకోండి. ఆయిల్ పైకి తేలినంత వరకు మూత పెట్టుకోవాలి. అయితే ముందుగా మూత పెట్టే ముందు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. మీరు తినే టేస్ట్ బట్టి ఉప్పు వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకోండి. ఎప్పటి వరకు అంటే ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. సో, చూసారు కదా! ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా అప్పుడే మనకి మసాలా వాసన అనేది పోతుందండి. తర్వాత దాంట్లోకి టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా! దాన్ని కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని దానిపైన మళ్ళీ మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని మళ్ళీ ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా కుక్ చేసుకోండి. సో, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే టమాటా ప్యూరీ అంతా కూడా స్మెల్ లేకుండా మసాలా అంతా వేగిపోయిందనమాట. సో, ఇలా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా నేను కొంచెం సేపు పెట్టానండి. మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేలినంత వరకు పెట్టాను. మీరు స్మెల్ చూసుకొని దాన్ని మళ్ళీ ఇంకా పెట్టాలా లేదా వేసేయవచ్చో చూసుకోండి. సో, తర్వాత దాంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా! వాటినైతే వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి. కొంచెం కలపడం కష్టమవుతుంది. కొంచెం గరిటె అనేది పెద్దగా ఉండేది తీసుకోండి. సో, ఇలా కలపడం అవ్వకపోతే ఇప్పుడు నేను చూపిస్తాను. మనకి మనం పెట్టే ప్యాన్ అనేది 2 వైపులా పట్టుకొని ఇలా కుదిపితే సరిపోతుందండి. కుదిపినా కూడా మీకు అవి బాగా కుక్ అయిపోతాయన్నమాట. కలపడం కష్టం అనుకుంటే దానిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నాక దాంట్లోకి కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకోండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లో ఒక 5-10 మినిట్స్
దాన్ని కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు పట్టేయకుండా. సో మరి ఎక్కువ చింతపండు రసం వేసేయకండి, పుల్లగా అయిపోతాయి. సో కొంచెం వేసుకొని వాటిని కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. గమగమ వాసన అయితే వస్తుంది. ఆ వాసన వచ్చేటప్పుడు చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. తర్వాత దాంట్లోకి నేనైతే చికెన్ మసాలా వేస్తున్నాను. లాస్ట్లో దించే ముందు కొంచెం ఏదైనా మీ దగ్గర గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ, ఫిష్ మసాలా కానీ ఏదైనా ఉన్నా వేసుకోండి. సో చూసారు కదా. సో గ్రేవీ అనేది మరి ఎక్కువ లేదండి, కానీ దాని మధ్య మధ్యలో ఉన్నది సో అలా కనిపిస్తుంది అనమాట. టేస్ట్ అయితే భలే ఉంది. మీరు కూడా చేసేయండి. ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.